నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మిరిషి. ఇక ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అని అంటే అనిల్ కుమార్ బచ్ గారు, ఫైనాన్షియల్ సర్టిఫైడ్ ప్లానర్ గారు. మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మీతో విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఓకే సార్ ఇప్పుడు ఇంకో టాపిక్ తీసుకున్నట్టయితే లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా, అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పెద్ద పెద్ద వాళ్ళకి, అంటే ఇప్పుడు ఉద్యోగస్తులకి వీళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. అలాగే చిరు ఉద్యోగాలు ఉంటారు, అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కూడా దాన్ని చేసుకోవాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది? సో మనం టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఎవరికి ఇస్తామంటే, ఏదైనా ఇన్కమ్ ఉంది, ఆ ఇన్కమ్ మీద ఒక ఫ్యామిలీ ఆధారపడి ఉంది. ఆ ఫ్యామిలీ ఆధారం ఇతని పైన కానీ ఆ వ్యక్తి పైన ఉంది కాబట్టి వాళ్ళకి ఏమైనా జరిగితే ఫ్యామిలీ రోడ్డున పడకుండా ఆర్ తన అప్పులు కానీ బాధ్యతలు కానీ తీరాలి అంటే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తామన్నమాట. ఇచ్చినప్పుడు ఏంటంటే ఎంత కవరేజ్ ఎలిజిబిలిటీ ఉందని చూడడానికి మేజర్గా చూసేది నీ లాస్ట్ 3 months పే స్లిప్స్ కానీ ఆర్ లాస్ట్ 3 years ఫామ్ 16 అంటారు. ఇది ఓన్లీ ఉద్యోగస్తులకి వర్తిస్తుంది. అలా కాకుండా ఎవరైనా బిజినెస్ కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్న వాళ్ళకి లాస్ట్ 3 years యొక్క ఐటీ రిటర్న్స్ ఎలా ఉన్నాయి నీవి, నువ్వు ఎంత ఇన్కమ్ ఉంది, ఎంత ఫైల్ చేసావు ట్యాక్స్ అనే దాని మీద యావరేజ్ మీద నీ ఎలిజిబిలిటీ డిటర్మైన్ అవుతుంది. నాకు 10 కోట్ల కవరేజ్ కావాలంటే రాదు. మీకు ఎలిజిబిలిటీ ఈ 2 ఫ్యాక్టర్స్ని చూసుకొని మీ ఏజ్ బట్టి కూడా వస్తుందన్నమాట. ఎంత అంటే అంత మనకి ఇవ్వలేరు. సో మనకు బిజినెస్ కానీ ఇవి ఎక్కువ చూపిస్తేనే మనకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇది లేని వాళ్ళకి, అంటే ఐటీ రిటర్న్స్ లేవు ఆర్ ఫామ్ 16 లేదు, అలాంటి వాళ్ళకి ఎలా? సో ఇది క్వైట్ కామన్. అట్లీస్ట్ ఒక 30-40% ఆఫ్ పాపులేషన్ ఏంటంటే హయ్యర్ టర్మ్ లైఫ్ కావాలని ఉంటుంది, బట్ ఎలిజిబిలిటీ ఉండదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్, కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే స్మార్ట్ యూలిప్. మామూలుగా ఏంటంటే యూలిప్స్ అంటే యూనిట్ లింక్డ్ పాలసీస్, అంటే మార్కెట్స్ నీ పెట్టిన డబ్బుల్లో కొంచెం అమౌంట్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ అవుతుంది. లైక్ మ్యూచువల్ ఫండ్స్లో లాగా ఈక్విటీస్లో ఇన్వెస్ట్ అవుతుంది అనమాట. కొంచెం అమౌంట్ నీకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్కి వెళ్తుంది. మామూలుగా ట్రెడిషనల్లీ యూలిప్స్ ఏంటంటే మనం యాన్యువల్లీ కట్టే ప్రీమియంకి 10 నుంచి 12 రెట్ల వరకు నీకు లైఫ్ కవరేజ్ వచ్చేది. అంటే నువ్వు సపోజ్ ఒక ₹1,00,000 ప్రీమియం కడతా ఉంటే నీ లైఫ్ కవర్ 10 నుంచి 12 లక్షలు మాత్రమే ఉండేది. బట్ 10-12 లక్షలు ఈ కాలంలో ఏమి సరిపోయేమన్నా అయితే. అందుకోసమే ఈ స్మార్ట్ యూలిప్లో ఏంటంటే మనం ప్రతి సంవత్సరం కట్టే ప్రీమియంకి 100 రెట్ల నుంచి 200 రెట్ల వరకు కూడా కవరేజ్, అంటే నువ్వు 1,00,000 కడుతున్నావు అంటే సంవత్సరానికి 1-2 కోట్ల వరకు కూడా లైఫ్ కవర్ ఇవ్వచ్చు. సో అది యూజువల్లీ ఈ స్మార్ట్ యూలిప్కి ఇన్కమ్ చూస్తారు, కానీ అంత ఎక్కువ అవసరం లేదు. నీ బ్యాంక్ స్టేట్మెంట్ సరిపోతుంది, ఆర్ నువ్వు చేసే పనికి సంబంధించిన ఏమైనా బిల్స్ కానీ అట్లాంటివి సపోర్ట్ చేసి కూడా మనము, అంటే డబ్బులు అయితే బ్యాంక్లో వస్తున్నాయి అనుకోండి, వాటిని చూపించి కూడా మనము లైఫ్ కవర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో కొంచెము ఈ పాలసీ ఇచ్చేప్పుడు ఎలిజిబిలిటీ కండిషన్స్ కొంచెం ఈజియర్ దాన్ ఒక టర్మ్ పాలసీ కన్నా కూడా బెటర్గా ఉంటాయి. సో పాలసీ ఈజీగా వస్తుంది, హయ్యర్ కవర్ పాలసీ వస్తుంది. అండ్ ఇంకో అడ్వాంటేజ్ కూడా ఏంటంటే, ఇందులో మనం కట్టే 1,18,000, 1,20,000 ఫీ ఏదైతే ఉందో ప్రీమియంలో కూడా కొంచెం పోర్షన్ ఇన్వెస్ట్ అవుతుంది. కాబట్టి ఒక 10-12 సంవత్సరాలు 12 సంవత్సరాల పాలసీలు ఉంటాయి. తీసుకుంటే అది అయిపోయాక కూడా మధ్యలో ఎప్పుడైనా సరే మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం అమౌంట్ విత్డ్రావల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇట్లాంటి స్మార్ట్ యూలిప్స్లో అనమాట. సో ఈవెన్ నీకు మంచి ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా, రెగ్యులర్ శాలరీ లేకపోయినా కూడా ఈ స్మార్ట్ యూలిప్స్ వల్ల ఒకటి నీకు లైఫ్ కవర్ కావాలంటే 70-75-80 వరకు తీసుకోవచ్చు. మళ్ళీ ప్లస్ మార్కెట్ లింక్డ్ పోర్షన్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కాబట్టి మీరు వాడకపోతే మంచిగా గ్రో అవుతుంది అమౌంట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆల్సో ఏంటంటే నీ టర్మ్ లైఫ్ పాలసీ కూడా కంటిన్యూ అవుతుంది చివరి వరకు అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్తో ఉండడం వల్ల ఏంటంటే ఇది లేకపోయినా సరే ఇది వాడుకొని హయ్యర్ కవర్ తీసుకోవచ్చు స్మార్ట్ యూలిప్. సో అందుకోసమే ఇంతకుముందు ఎవరికైనా ఇబ్బందులు వచ్చి ఇంతకుముందు తీసుకోకపోతే మాత్రం ఇట్లాంటి అవకాశం ఉంది. ఏమన్నా కామెంట్స్ చేస్తే హెల్ప్ కూడా చేద్దాం మనం. ఓకే సార్.